హాయ్ ఫ్రెండ్స్, క్రెడిట్ కార్డ్ అప్పులు పెరిగిపోయి నెల నెలా కట్టలేక రికవరీ ఏజెంట్స్ కాల్స్ భరించలేకపోతున్నారా? అయితే మీకున్న లాస్ట్ ఆప్షన్ సెటిల్మెంట్. అంటే మీరు బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి మీకున్న అప్పులో సగం కంటే తక్కువ పేమెంట్ చేసి కార్డు క్లోజ్ చేసుకోవడం. వినడానికి చాలా బాగుంది కదా, కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. అసలు సెటిల్మెంట్ అంటే ఏంటి, ఎలా చేసుకోవాలి, దీన్ని చేసుకోవడం వల్ల ప్రాఫిట్ నష్టమా ఏంటో చూద్దాం. ఫస్ట్ థింగ్, సెటిల్మెంట్ అంటే మీరు 90 days దాటి డిఫాల్ట్ అయిన తర్వాత అప్పటికి మీరు కట్టకపోతే బ్యాంకు వాళ్ళు మీకు ఆఫర్ చేస్తారు, లేదా మీరే బ్యాంకుకు వెళ్ళి రిక్వెస్ట్ చేసుకోవచ్చు. జెన్యున్ ప్రాబ్లం ఏంటో చెప్పి రిక్వెస్ట్ చేసుకోవచ్చు. అప్పుడు మీకున్న అప్పులో 40 to 70% వరకు డిస్కౌంట్ ఇస్తారు. సో ఇక్కడ మనం ఒక 3 రూల్స్ ఫాలో అవ్వాలి. ఒకటి, వర్బల్కి నో చెప్పాలి. మీకు రికవరీ ఏజెంట్ ఫోన్ చేసి 20,000 10,000 కట్టు, నేను సెటిల్మెంట్ చేస్తాను అంటే మాత్రం అస్సలు నమ్మొద్దు. అక్కడ మీరు ఆయనకి ఏమీ పే చేయొద్దు, ఇక్కడ మోసం ఉంది. సెకండ్, రిటర్న్ ఆఫ్ లెటర్. బ్యాంక్ వాళ్ళు వాళ్ళ అఫీషియల్ లెటర్ హెడ్ మీద మీకు ఎంత అమౌంట్ పే చేయాలి, లాస్ట్ డేట్ ఏంటి, ఎంత అమౌంట్ పే చేస్తున్నారు అనేది క్లియర్గా మెన్షన్ చేస్తారు. అలా లెటర్ ఇస్తేనే మీరు పేమెంట్ చేయాలి. థర్డ్, ఎన్ఓసి లెటర్. సో మీరు ఒకసారి పేమెంట్ చేసిన తర్వాత మీకు బ్యాంక్ వాళ్ళు ఎన్ఓసి లెటర్ ఇస్తారు. సో అది కంపల్సరీ తీసుకోవాలి, లేదా వాళ్ళు మళ్ళీ మీ మీద కేసు వేయొచ్చు. సో అంతా బాగానే ఉంది, అప్పు తీరిపోయింది అనుకుంటే అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. సో వన్స్ మీరు ఆ సెటిల్మెంట్ చేసిన తర్వాత బ్యాంక్ వాళ్ళు సిబిల్కి సెటిల్డ్ అని రిపోర్ట్ పంపిస్తారు. సో అప్పుడు మీరు సిబిల్ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ మీకు అకౌంట్ స్టేటస్ క్లోజ్డ్ అని ఉండదు, సెటిల్డ్ అని ఉంటుంది. సో ఈ సెటిల్డ్ అని ఉంటే మీరు ఫైనాన్షియల్ టర్మ్స్లో రెడ్ ఫ్లాగ్ అన్నమాట. 7 years వరకు ఆ సెటిల్డ్ అని అలాగే ఉంటుంది. సో అప్పుడు మీకు ఏ బ్యాంకులైనా లోన్స్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ ఆఫర్ చేయవు. ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే, మీకున్న అవుట్ స్టాండ్ అమౌంట్ ఫుల్ అమౌంట్ మీరు కట్టలేని పరిస్థితులలో ఉన్నప్పుడు మినిమం అమౌంట్ డ్యూ పే చేయండి. సో అది కూడా కట్టలేకుండా ఉన్నప్పుడు ఆ అవుట్ స్టాండింగ్ అమౌంట్ని ఈఎంఐ లాగా కన్వర్ట్ చేసుకోండి. అప్పటికి అవ్వనప్పుడు లాస్ట్ ఆప్షన్గా మాత్రమే ఈ సెటిల్మెంట్ ఆప్షన్ని చూడండి. సో మీకు మరిన్ని ఇలాంటి క్రెడిట్ కార్డ్ అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.